నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ నేడు నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని నేడు తేలనున్న చంద్రబాబు భవతవ్యం బాబు పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు హైకోర్టులో కీలక విచారణ తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి జోడు గుర్రాల జోరు పెంచిన మంత్రులు కేటీఆర్ హరీష్ క్వార్టర్స్ లో నేపాల్ తో టీమిండియా డి 49 బాల్స్ తోనే సెంచరీ చేసిన జైస్వాల్ దిల్ రాజు చేతికి గుంటూరు కారం హక్కులు భారీ మొత్తం చెల్లించిన బడా డిస్ట్రిబ్యూటర్ భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా గ్లోబల్ మార్కెట్లు బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఏపీ తెలంగాణలో భారీ వర్ష సూచన ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనలో బిజీగా ఉన్నారు. ప్రధాని మరోసారి తెలంగాణకు రానున్నారు. నేడు మంగళవారం మోదీ తెలంగాణకు రానున్నారు. ఇప్పటికే ఒక దశ తెలంగాణలో పర్యటించిన ప్రధాని మంగళవారం మరోసారి వస్తున్నారు. మొన్న ఆదివారం పాలమూరులో రాష్ట్రానికి పలు వారాలు ప్రకటించిన ప్రధాని హిందూర్ వేదికగా ఏమిస్తారన్నది ఆసక్తి రేపుతుంది. అంతేకాదు అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ తొలుత ఇవాళ మంగళవారం ఛత్తీస్గఢ్ జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ కు చేరుకోనున్న ప్రధాని 23,800 రూపాయల కోట్లతో నిర్మించిన ఎన్ఎండిసి స్టీల్ ప్లాంట్ ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల బస్తర్ జిల్లాలో ప్రపంచ ఉక్కు పటంలో ప్రముఖ స్థానానికి చేరుకోనుంది. ఇక జగదల్పూర్ రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ స్టేషన్ కు శంకుస్థాపన చేస్తారు. ఛత్తీస్గఢ్ లో పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. Rupees 58,000 crore for upgradation of National Highway Network in Telangana. Increased railways budget from 258 crores to 4,418 crores. That is 17 times. This has transformed the infrastructure landscape of Telangana and made it an economic hub of South India. भारत सरकार ने तेलंगाना के विकास पर, यहाँ की कनेक्टिविटी पर विशेष ध्यान दिया है. एक प्रकार से तेलंगाना आस पड़ोस के इकोनॉमिक सेंटर्स को जोड़ रहा है, आर्थिक गतिविधियों का हब बन रहा है. Today, Honorable Prime Minister is dedicating to the nation and laying foundation stone for 4 projects costing rupees 9,400 crore. Projects being dedicated to the nation are four-laning of Suryapet Khammam section of Hyderabad-Visakhapatnam inter-corridor route. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఏపీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. స్కిల్ స్కామ్ కేసుతో పాటు పలు కేసుల్లో బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో అక్టోబర్ 3-4 తేదీలు టీడీపీకి కీలకం కానున్నాయి. ఇప్పటికే చంద్రబాబుపై 3 కేసులు నమోదు కాగా ఇవాళ రేపు చంద్రబాబు పిటిషన్లపై సుప్రీంకోర్టు సహా పలు కోర్టులో విచారణ జరగనుంది. ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ రానుంది. 6వ నెంబర్ కోర్టులో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందని హైకోర్టులో పిటిషన్ వేశారు చంద్రబాబు. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడం అక్రమమని పిటిషన్లో వాదన వినిపించారు చంద్రబాబు తరపు లాయర్లు. అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో
అంటూ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసుపై దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ వేశారు. జస్టిస్ సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఈ కేసును విచారణ చేయనుంది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును సిబిఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ వేశారు. ఉండవల్లి పిటిషన్ రేపు విచారణకు రానుంది. బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5కు వాయిదా వేసింది. అంగళ్ళు, అల్లర్ల కేసులోనూ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇస్తారండి. ఇప్పుడు ఎందుకు నన్ను రిమైండ్ చేయాలంటున్నా? అలాంటప్పుడు అది ఇచ్చి రిమైండ్ చేయండి, తెప్పించండి. నేను ఇక్కడే ఉంటే ఇక్కడ పారిపోను. మీ ప్రాసెస్ కాదు సార్, నేను అడిగే ప్రాసెస్ చేసి నన్ను అరెస్ట్ చేయండి అంటున్నా. నేను వస్తానన్నా మీరు వెనకాల. నాకు కూడా లీగల్ రైట్ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. సుడిగాలి పర్యటనలు, జనరంజక ప్రకటనలతో జోడు గుర్రాల సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ కాంగ్రెస్, బీజేపీ నేతలకు కౌంటర్ ఇస్తూ క్యాడర్లో జోష్ పెంచుతున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పలు కార్యక్రమాలతో దూకుడు పెంచాయి. ఎన్నికల కోడ్ రాకముందే పలు జిల్లాల్లో సుడిగాల పర్యటనలు చేస్తూ నేతల్లో క్యాడర్లో జోష్ పెంచుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జనరంజక ప్రకటనలు చేస్తూ జోడు గుర్రాల వలె జిల్లాలో సవారీ చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. మంత్రులు హరీష్, కేటీఆర్ ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు. మంత్రి కేటీఆర్ సూర్యాపేటలో ఐటీ హబ్ ను ప్రారంభించారు. కేటీఆర్ 530 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. కేటీఆర్ దళిత బంధు లబ్ధిదారులకు చెక్లను పంపిణీ చేశారు. కేటీఆర్ రాష్ట్రంలో 24 గంటల కరెంటుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ అటు పాలమూరులో ప్రధాని మోదీ చేసిన వారసత్వ రాజకీయాలపై ఫైర్ అయ్యారు. కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు మెదక్ జిల్లాలో పర్యటించారు. మంత్రి హరీష్ రావు సిద్దిపేట, దుబ్బాక, రామయంపేటలో హరీష్ రావు సుడిగాలి పర్యటనలు చేశారు. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. తెలంగాణలో బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు అంటూ సెటర్లు వేశారు మంత్రి హరీష్ రావు. వారంటీ లేని పార్టీలిచ్చే గ్యారంటీల్ని నమ్మొద్దు అంటూ అటు కాంగ్రెస్ కు ఉత్తతి ప్రకటనలు చేసే బీజేపీని నమ్మొద్దు అంటూ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ అది ధీమా వ్యక్తం చేశారు మంత్రులు. బాబు వాళ్ళు రాని బాబు కంపెనీ రిప్రజెంటేటివ్స్ యూ ప్లీజ్ సెండ్ దెమ్ టు ద డాష్, వేదికపైకి పంపించండి వాళ్ళని. సో ఆ రకంగా ఇవాళ చక్కగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు చెప్పాల్సింది ఉన్నా మనం రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇప్పటికే దాదాపు పావుదక్క రెండు అవుతున్నట్టుంది. ఇవాళ మనకు ముఖ్య అతిథిగా ఈ యొక్క ఐటీ మనకు ఇంత అద్భుతంగా ఈ ఐటీ టవర్ని అందించింది మన ఐటీ మంత్రి. స్లాటర్ హౌస్ ప్రారంభించుకున్నాం, 6 ప్రోగ్రాములు చేసుకున్నాం. ఆఖరికి వచ్చి అక్కడ కబేలా నుంచి ఇప్పుడు ఐటీ హబ్ 63 కోట్లతోని మొత్తం రాష్ట్రంలోనే అద్భుతంగా కట్టుకున్న ఐటీ హబ్ ఈరోజు సిద్దిపేటలో ఆవిష్కరించుకున్నాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ మధ్యకాలంలో ఎక్కడికి పోయినా చెప్తా ఉన్నా, ఏంటిది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మోడల్ అంటే అని అడిగితే మిత్రులు వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా. తెలంగాణ మోడల్ అంటే ఏంటి అంటే, తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మాజీ మంత్రి సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై 2 కేసులు నమోదు చేశారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు తొలుత ప్రయత్నించారు. అయితే బండారు సత్యనారాయణ మూర్తి తన ఇంటి తలుపులు తెరవకపోవడంతో పోలీసులు హడావిడి చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బండారు సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఆయన ఇంటికి తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. అయితే టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగడంతో తమకు ఇష్టం వచ్చిన రీతిలో వారిని చెదరగొట్టారు. చివరకు టీడీపీ నేత ఇంటి తలుపులు బద్దలు కొట్టి నోటీసులు అందజేశారు. 41A, 41B సెక్షన్ల కింద నోటీసులు అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో తాము కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి ఎమ్మెల్యే గారికి 1000 ఓట్ల పైన మెజార్టీ తీసుకురావాలని మరి మిమ్మల్ని కూడా మీ అందరి మధ్యలో గ్రామ పంచాయతీ ఏదైనా కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, ఎమ్మెల్యే గారు నిరంతర శ్రామికుడు, నిరంతర కష్టజీవి. ఆ కష్టజీవిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉందని చెబుతూ మరి మీ అందరి మధ్యలో మీ అందరి ఆమోదంతో 1000 మెజార్టీ తీసుకురావాలని ఊరు నుంచి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇప్పుడు ర్యాలీని కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. జై సండ్రావ్, జై సండ్రావ్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తెగూడెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. విజయవాడ వైపు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసే సమయంలో ముందు వెళ్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ప్రమాద హెచ్చరికలలో కారులో ప్రయాణిస్తున్న మహిళతో పాటు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో 2 కార్లలో 6 ప్రయాణిస్తున్నారు. అతివేగంగా కారు ఢీకొట్టడంతో రహదారి పక్కన పొదల్లో 2 కార్లు దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో 2 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మేరా అన్న ఒక్క నిమిషం అట్టే ఫ్లాష్ చేసాం. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల్ వెల్చల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో పార్టీ కార్యాలయం ప్రారంభం. పార్టీలో భారీగా చేరికలు, జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 300 పైగా కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది. నూతనంగా పార్టీలో చేరిన వారి సంఖ్య 70 నుంచి 80 మధ్యలోనూ జాయిన్ అవ్వడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేశారని నమ్మి ఆ యొక్క పార్టీ నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వెల్చల్ గ్రామం అధ్యక్షుడు కావలి శ్రీనివాస్, బోవల విజయ్, సయ్యద్ తౌఫిక్ అహ్మద్, సయ్యద్ షఫీ అహ్మద్, ప్రవీణ్ గౌడ్, గొల్ల శేఖర్, పులుగు పెంటయ్య, పులుగు పాండు, రాజల శ్రీశైలం, మోహన్ రెడ్డి, గాండ్ల రామచంద్రయ్య, షేక్ చాంద్, మైనార్టీ ప్రెసిడెంట్ మున్వర్, వైఎస్ ప్రెసిడెంట్ అమన్, నవీన్ గౌడ్, మంగళ శ్రీనివాస్, భిక్షపతి, రామ్రాజ్, పులుగు బాలరాజ్, పులుగు నరసింహులు, బొవ్వల్ల జగదీష్, నడిమిదొడ్ల విజయ్ కుమార్, అజయ్, ఎనిమిదొడ్ల నవీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తు అమ్ముకుంటున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీ పిల్లలు ఒక సరైన నాయకుడు ఉంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటది. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి. మనకు తాగుబోతుల తెలంగాణ అయింది. వైన్ షాప్ లా మనకు కావాల్సింది. గల్లీకి ఒక వైన్ షాప్ పెట్టిండు కేసీఆర్, బెల్ట్ షాపులు పెట్టిండు. మరి ఈ రోజు నేను ఏం చెప్తున్నా, స్కూల్ మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం సూర్లో చెక్కిండు. మన పిల్లలు ప్రైవేట్ స్కూల్ వేస్తే మనం కట్టుకుంటాం. మా ఫీజులు 50,000 లక్షలు ఉన్నది. ఏడికైనా కడతాం. మనం ఈ రోజు ఈ దీన స్థితిలో ఉండడానికి కారణం, మనం వెనుకబడడానికి కారణం చదువు మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మండలికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతుందని చెప్పేసి హామీలు ఇచ్చారు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు మారుతాయి, మన బతుకులు మారుతాయి. కాబట్టి మనం అమ్ముడు పోకుండా నీతి నిజాయితీగా మన పైసలే తీసుకోండి. ఈ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా, ఎమ్మెల్యేది వచ్చినా మన మీద పందికొక్కుల్లాగా ఈ బందిపోట్ల ప్రభుత్వం మనం కట్టిన పన్నులతోని మనకు అభివృద్ధి చేయకుండా అదే పైసలు తీసుకొచ్చి కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేస్తే మనం ఆ బిస్కెట్ తిని లట్టలు వేసుకుంటూ పోయి ఒత్తుతున్నాం కారుకు. అది చేయదు. దయచేసి అక్కలారా మీరు గమనించండి. మన ఊరు బాగుపడాలి, మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే
మనం నీతి నిజాయితీ ఉండాలని చెప్పేసి చేపల పెంపకం ద్వారా గిరిజన మత్స్య పారిశ్రామిక పరపతి సహకార సంఘ సభ్యులు ఆర్థికంగా ఎదగాలని జిల్లా మత్స్యశాఖ అధికారి రాథోడ్ సురేష్, జిల్లా పెసా కోఆర్డినేటర్ వసంతరావు అన్నారు. ఉట్నూరు మండలంలోని నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గండిగూడకు చెందిన గిరిజన మత్స్య పారిశ్రామిక పరపతి సహకార సంఘంకు సంబంధించిన చెరువులలో సంఘ సభ్యులతో కలిసి చేప పిల్లలు విడుదల చేశారు. అదేవిధంగా మండలంలోని గొట్టి, దొడంద, సాకెర, నర్సాపూర్, గట్టేపల్లి, సాలేవాడ బి, సాలేగూడ, కోపర్ఘట్ చెరువుల్లో గిరిజన మత్స్య సహకార సంఘాలకు 3 లక్షల చేప పిల్లలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సర్పంచ్ పెందూర్ కళావతి, గ్రామ పటేల్ సుంగు, ఆయా గ్రామాల మత్స్య పారిశ్రామిక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గణపతి నగరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఆధ్వర్యంలో జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎందుకు, ఆంధ్రకి జగన్ కావాలి అనే కార్యక్రమాలపై గజపతి నగరం మండలం వైసీపీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే ఎందుకు ఆంధ్రకి జగన్ కావాలి అనే కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో పర్యటించి ముఖ్యమంత్రి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఏఎంసీ చైర్మన్, మండల పార్టీ కన్వీనర్, జేసీఎస్ కన్వీనర్, ప్యాక్స్ అధ్యక్షులు, సచివాలయం కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని ఉంచాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచన ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం చేస్తాం. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చూశారు మీరు. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టే ముందు ఆయన ఆలోచన చేశారు, ఇదేం ఉట్టే వెళ్ళలేదు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టాలంటే మన సిహెచ్లో 2వ డాక్టర్ ఉండాలి. అలా ఉండగలుగుతున్న ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అవుతుంది ఉద్దేశంతోనే 2 డాక్టర్లు పెట్టి, ఒక డాక్టర్ ఏమో సిహెచ్లో ఉంటూ 2వ డాక్టర్ గ్రామాల్లోకి వెళ్ళే విధంగా డిజైన్ చేశారు దీన్ని. అంటే ఆ వారం ఆ డాక్టర్ వెళ్తే ఆ ఇంటికి వెళ్ళిన పేరు పెట్టే పిల్లే పరిస్థితి ఈరోజు ఏమో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైనా జబ్బు తగ్గిందా, నీకు బీపీ తగ్గిందా, నీకు షుగర్ తగ్గిందా, నీకు జ్వరం ఉందా, ఇలా కానీ వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా ఆనందంతోనేమో ఆ ఇంట్లో ఉంటారు. కాబట్టి ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్కి తెరవేశారు. ఈరోజు భారతదేశంలో అక్కడ లేని విధంగా ఈరోజు మెడికల్ బోర్డు ఒకటి క్రియేట్ చేసి ఎక్కడా కూడా ఉద్యోగుల్లో ఖాళీ లేకుండా ఈరోజు ఆసియా క్రీడల ఏషియన్ గేమ్స్ క్రికెట్ లో మరో పథకం దిశగా టీం ఇండియా దూసుకెళ్తున్నది. ఇప్పటికే మహిళల క్రికెట్ జట్టు స్వర్ణం సాధించగా ఇప్పుడు మెన్స్ టీం వంతు వచ్చింది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్ తో భారత జట్టు తలపడుతున్నది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నేపాల్ ముందు 203 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ జట్టుకు శుభారంభాన్నిచ్చింది. నేపాలీ బౌలర్లతో ఓ ఆటాడుకున్న జైస్వాల్ 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇందులో 8 4లు, 7 6లు ఉండటం విశేషం. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 25, రింకు సింగ్ 37, శివం దుబే 25 రన్స్ చేశారు. బ్యాటర్ల విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లతో టీమిండియా 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు నేపాల్ దాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. ఆవేష్ ఖాన్, సాయి కిషోర్ చెరో ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం రోహిత్ పౌడెల్, కుషాల్ క్రీజ్ లో ఉన్నారు. మిగిలిన 10 ఓవర్లతో నేపాల్ 130 రన్స్ చేయాల్సి ఉంది. సంక్రాంతి
సంక్రాంతి పండుగను 6 నెలల ముందే లాక్ చేసుకున్న సినిమా గుంటూరు కారం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈసారి చెప్పిన డేట్ కన్ఫర్మ్ అని పదే పదే మేకర్స్ చెబుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి నిర్మాత నాగవంశీ కూడా సంక్రాంతికే ఫిక్స్ అని బల్లగుద్ది చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. 4 పాటలకు సంబంధించిన మేకింగ్ తో పాటు ఓ చిన్న టాకీ పాటు ఉందట. త్రివిక్రమ్ ఈసారి బాబును మామూలుగా చూపించట్లేదని ఇన్సైడ్ టాక్. అతడు కలేజా సినిమాలో క్యారెక్టర్లకు మాస్ తోడైతే ఏ రేంజ్ లో ఉంటుందో మహేష్ రోల్ ఆ రేంజ్ లో ఉంటుందట. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ పూర్తయినట్లు నాగవంశీ వెల్లడించారు. నైజం రైట్స్ ను దిల్ రాజు దక్కించుకున్నాడట. సరైన నెంబర్ చెప్పలేదు కానీ ఇండస్ట్రీ టాక్ ప్రకారం 45 కోట్ల రూపాయల సమాచారం అని. ఇక దిల్ రాజు సినిమాకు సంబంధించిన కొన్ని రషెస్ చూశాడట. అవి చూసిన తర్వాత సంక్రాంతికి సరైన బొమ్మ ఇదేనని ఈ రేటు పెట్టాడట. ఇక మామూలుగా దిల్ రాజు అంటేనే సక్సెస్ కు ఎగ్జాంపుల్. 1-2 సినిమాలను జడ్జ్ చేయడంలో లెక్క తప్పాడు కానీ ఆయన జడ్జిమెంట్ కు తిరుగుండదు. అలాంటి మనిషి గుంటూరు కారం సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడంటే మహేష్ అభిమానులు సినిమా వేరే లెవెల్లో ఉండబోతుందని ఫిక్స్ అయిపోయారు. వరుస సెలవుల తర్వాత కొత్త వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. అమెరికా, ఆసియా మార్కెట్ల ప్రభావంతో ప్రీ ఓపెన్ సెషన్లోనూ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ఉదయం 9:18 సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 323 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా మరో కీలక సూచీ నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 231 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 122 పాయింట్ల మేర నష్టాల్లో ఇంట్రాడేలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మార్కెట్లలో వొలటాలిటీ అధికంగా కొనసాగుతుంది. ఎన్ఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, అదానీ స్పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలివర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే క్రమంలో ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, హిందోల్కా, మారుతి, ఎస్బీఐ లైఫ్, టాటా కన్స్యూమర్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివిస్ ల్యాబ్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎల్టీఐఎం, కోటక్ బ్యాంక్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఎయిర్టెల్, ఐటీసీ, యూపీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావంతో రానున్న 2-3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించాయి. అల్పపీడన కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండగా కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ కేంద్రం అధికారులు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్ నగర్, మేడ్చల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు పడుతున్నాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్రం అధికారులు. వాతావరణ కేంద్రం ప్రకారం మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఇక మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ నేడు. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని.
నేడు తేలనున్న చంద్రబాబు భవితవ్యం. బాబు పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు హైకోర్టులో కీలక విచారణ. తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి. జోడు గుర్రాల జోరు పెంచిన మంత్రులు కేటీఆర్, హరీష్. క్వార్టర్స్ లో నేపాల్ తో టీమిండియా డి. 49 బాల్స్ తోనే సెంచరీ చేసిన జైస్వాల్. దిల్ రాజు చేతికి గుంటూరు కారం హక్కులు. భారీ మొత్తం చెల్లించిన బడా డిస్ట్రిబ్యూటర్. భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. ప్రతికూలంగా గ్లోబల్ మార్కెట్లు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం రిపీట్